రైటిక పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు వినియోగించుకున్న కరువు ప్రభావిత ప్రాంతాల్లో కృష్ణా జలాలను వినియోగించుకునే హక్కు తమకు ఉందని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కు ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్లో పాత ప్రాజెక్టుల కింద నీటి వినియోగానికి రక్షణ ఉందని, ఆ అంశాన్ని సమీక్షించడం సరికాదని వాదించింది. ఇక కృష్ణా జలాలపై తెలంగాణ చేస్తున్న వాదన అంతా తప్పు అని తెలిపింది. ఇక ఈ విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను అమలు చేయాల్సిందేనని కోరింది. ఇక తెలంగాణ వాదిస్తున్నట్లుగా కృష్ణా నదీ జలాల్లో సగం వాటా ఆ రాష్ట్రానికి ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పింది. ఈ నెల 20వ తేదీన కృష్ణా జలాలపై తమ వాదనలను స్పష్టంగా వినిపిస్తామని ఏపీ వెల్లడించింది. అంతకుముందు రెండు రాష్ట్రాల అభిప్రాయాలను ట్రిబ్యునల్ కోరింది. నదీ పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులకు మాత్రమే కృష్ణా జలాలపై హక్కు ఉంటుందని తెలంగాణ పేర్కొంది. ఈ వాదనను ఏపీ వ్యతిరేకించింది. తెలంగాణ లేవనెత్తిన 46 అంశాలు వాస్తవం కాదని ట్రిబ్యునల్కు పంపిన రిజైండర్లో వాదించింది. ఒకరి వాదనలపై మరొకరు తమ అభ్యంతరాలు వెల్లడించడం ట్రిబ్యునల్ ప్రక్రియలో 3వ దశ అని ఏపీ జల వనరుల శాఖ వర్గాలు తెలియజేశాయి. ఈ దశలో భాగంగా ఈ నెల 20వ తేదీన రాష్ట్రాలు తమ వాదనలు వినిపిస్తాయని ఈ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణ లేవనెత్తిన అంశాన్ని అన్నిటిపైన సవివరంగా తమ అభ్యంతరాలు, హక్కుల గురించి స్పష్టంగా చేశామని ట్రిబ్యునల్కు ఏపీ వెల్లడించింది.